శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. మరొకసారి శుద్ధ హృదయం కలుగచేయుము. యేసయ్యా శుద్ధ హృదయం కలుగచేయుము నాలోనా, నాలోనా 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 శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యము, నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. యేసయ్యా నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. సంగమంతా యేసయ్యా శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము నాలోనా.
చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము. సంగమంతా రెండు చేతులైన వైపు చాపి శుద్ధ హృదయం కలుగ చేయుము. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము నిబంధన, కవనెంట్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 26 నుండి 29 వరకు మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం పస్కాను ఆచరించే సమయంలో ఆయన రొట్టెను పట్టుకుని దానిని వీరిచి, అంటే పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచి, ఇది నా శరీరం, మీరు దీన్ని భుజించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పాత్ర ఎత్తుకుని ఆ పాత్ర విషయంలో ఏం చెప్పారంటే, ఇదిగో ఇది నా రక్తం, దీనిలోనిది మీరు త్రాగండి. ఇది ఎలాంటి రక్తము అని అంటే, ఇది క్రొత్త నిబంధన, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఏ రక్తం అంటే నిబంధన రక్తం, బ్లడ్ ఆఫ్ మై కవనెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, జీవం గల దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆ పాత్ర పట్టుకుని, ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, ఇది నిబంధన రక్తం, దీనిలోని మీరు త్రాగండి అని ప్రభు చెప్పాడు. అయితే కీర్తనల గ్రంథం 25:10లో ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. దేవుని నిబంధనను, ఆయన నియమించిన శాసనాలను ఎవరైతే గైకొంటారో వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తున్న సత్యం. నిబంధన యొక్క హీబ్రీ భాషను ఈ విధంగా పిలుస్తారు, ఈవ్రిత్ అని. ఈవ్రిత్ అనేటటువంటి దాంట్లో మొదటి అక్షరం తీసేస్తే బెరీత్ అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. బెరీత్ అనగా నిబంధన అని అర్థం. ఈవ్రిత్ అనగా హీబ్రూ. దాంట్లో ఐన్ అనేటటువంటి లెటర్ తీసేస్తే దాంట్లో బెరీత్ అనేటటువంటిది మనకు మిగులుతుంది. హీబ్రూ భాష జీవము గల దేవుని గూర్చి సుస్పష్టంగా మనకు కనబరిచేటటువంటి భాష ఇది. అయితే దీనికి అర్థం ఏంటంటే, బెరీత్ అనగా నిబంధన. నిబంధన అనగా ఒక నిబంధన చేసుకోవాలి అని అంటే, ఇద్దరు వ్యక్తులు లేక రెండు గుంపులు, రెండు దేశాలు, ప్రజలు
రక్తమును చిందించి ఆ రక్తపు మధ్యలో వారు నడిచినట్లయితే ఒక పశువును తీసుకుని, ఒక జంతువును తీసుకుని, ఉదాహరణకు గొర్రెను తీసుకుని దాన్ని నిలువునా చీరి, అనగా మెడ కత్తిరించి కాదు, నిలువునా చీరి రెండు అడ్డంగా ఇలాగ చీరేసి 2 తునకలు చేసి దాన్ని కింద పడేసి నిబంధన ఎవరైతే చేసుకుంటారో దాని మధ్యలో వాళ్ళు నడుస్తారు. ఇఫ్ యు బ్రేక్ ద కవెనెంట్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఒకవేళ నీవు ఈ నిబంధనను మీరినట్లయితే నువ్వేం చేస్తావు అంటే, ఈ జంతువుల్లో నువ్వు మీరినా, నేను మీరినా, నీ దేశం మీరినా, నా దేశం మీరినా, నీ గుంపు మీరినా, నీ జాతి మీరినా, నా జాతి మీరినా, ఈ జంతువుకి ఏదైతే అయిందో అదే మనకు అవుతుంది అనేది నిబంధన. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నిబంధన ఏం చేస్తుందంటే, నిబంధన ఈ 2 ఖండముల మధ్యలో నడిచేటట్టుగా చేస్తుంది. నిబంధన ఒక ఒడంబడికలోకి తీసుకొస్తుంది, ఒక అగ్రిమెంట్లోకి తీసుకొస్తుంది. నిబంధన అనేది ఈ 2 రకాలైనటువంటి వ్యక్తులను ఒక దగ్గరికి చేరుస్తుంది. అలాగే దీంట్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి వాడితో చేసుకునే నిబంధన. అలాగే ఒక వ్యక్తి తనకు సమబుజ్జి అని అనుకున్న వ్యక్తితో, ఈక్వల్గా ఉండే వ్యక్తితో చేసేటటువంటి నిబంధన. యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, యూ కెన్ యాక్సెప్ట్ ద కవెనెంట్ ఆర్ యూ కెన్ రిజెక్ట్ ద కవెనెంట్. నీవు నిబంధనను స్వీకరించవచ్చు, తృణీకరించవచ్చు, కానీ దాన్ని మార్చలేవు. మళ్ళీ చెప్తున్నాను, నీవు నిబంధనను అంగీకరించవచ్చు లేదా తృణీకరించవచ్చు, కానీ నువ్వేం చేయలేవంటే దాన్ని నీకు అనుగుణంగా నిబంధనను మార్చుకోలేవు. అది దేవుని చేతిలో ఉంది. అది మార్చాలన్నా, దాన్ని ఉంచాలన్నా, దాన్ని ఏమి చేయాలన్నా అది ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే నిబంధన చేసిన వాడు ఆయన కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మెడగదిలో తన శిష్యులతో పాటు పస్కాను ఆచరిస్తున్నాడు. ఆచరించే టైంలో ఆయన మాటలు పలికాడు. ఆయన రొట్టె పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దానిని విరిచి మీరు భుజించండి అని చెప్పాడు. ఆ తర్వాత పాత్ర ఎత్తుకుని ఇది నా నిబంధన రక్తము అని చెప్పాడు. ఇది నాన్న ప్రియమైనటువంటి వారలారా, ఈ నిబంధనలో మనకేం కనబడుతుందంటే, మొదటిగా ప్రేమ కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రేమ, దేవుని ప్రేమ ఇక్కడ కనబడుతుంది. దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు, అందును సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృజించాడు. సమస్తాన్ని కూడా ఆయన సృజించిన తర్వాత, ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేసిన తర్వాత ఆదాము అవ్వ అనేటటువంటి వారిని దేవుడు సృజించి ఏదైనా తోటలోకి తీసుకుని వచ్చాడు. ఏదైనా తోటలో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ మీరు ఏ పండు తినకూడదు అని అంటే, ఇదిగో ఈ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ప్రభు చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాట వారు అర్థం చేసుకుని దాని ప్రకారంగా వారు జీవించి ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాముకు దూరంగా ఉన్నప్పుడు, ఆదాముకు ఎడబాటుగా ఉన్నప్పుడు సర్పం ఆమె దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని చెప్పినా అని అన్నప్పుడు, అవునవును, దేవుడు ఈ చెట్టు ఫలములు తినవద్దనియు దాన్ని ముట్టవద్దనియు చెప్పాను, అది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని కూడా చెప్పాను అని అన్నప్పుడు, అలాగా మీరు చావనే చావరు, మీరు దేవతలు అవుతారు అని చెప్పినప్పుడు, మీరు దేవతలు అవుతారు, మీరు చావరు అనే మాట రుచించి ఆ ఫలములను కోసుకుని వాటిని తిని వాటిలో కొన్నిటిని ఆదాముకు కూడా ఇచ్చిన, అతడును తిన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏదెనులో సంచరించుచు ఆయన వచ్చి ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన పని ఏంటంటే, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ అని పిలిచినప్పుడు, అయ్యా తోట చెట్లలో నేను దాక్కున్నాను, నేను బయటికి రాలేను, నేను భయపడి దాక్కున్నాను, నేను తినవద్దను పండు తింటివా? అవునయ్యా తిన్నాను, ఇదిగో నేను తిన్నాను అని చెప్పకుండా, ఈ స్త్రీ నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను.
అమ్మా నువ్వెందుకు తిన్నావు? సర్పం నన్ను మోసం చేసింది అందుకని తిన్నాను. డైరెక్ట్గా నేను పాపం చేశాను, తప్పు అయిపోయింది దేవుడా అని అన్నారా? అనలే. ఎవరి మీద పెట్టారు? ఎవర్రా ఇది తిన్నది అంటే నేను కాదు అని పిల్లలు ఒకేసారి చెప్తారు. ఎవరంటే ఇదిగో చెల్లె తింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి మార్చేస్తారు. అయితే స్కూల్లో టీచర్ ఏమంటుందంటే ఎవరా అల్లరి చేశారు? నేను కాదు టీచర్, ఆడే అల్లరి చేసింది, కానీ నేను కాదు టీచర్ అని ఎంతో వినమ్రతతో చెప్పాడు నేను కాదని. దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళు కూడా అదే చెప్పారు. మేము కాదయ్యా, నేను కాదు, ఇదిగో ఏమి కాదు, అదిగో ఆ పాము, ఇలా మార్చేసుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ పాపం చేసిన వాళ్ళని కృపగల దేవుడు ఏం చేయాలి? ఆదికాండం 3:21 దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచన కర్త అయిన దేవుడు. ఆయన చేసిన పని ఏంటంటే వారికి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ప్రేమ. అదే ప్రేమగల దేవుడు సత్యవంతుడు కదా. ఏదేను తోటలో నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు. కృప, సత్యం. కృప చొక్కాయలు చేయించింది, తొడిగించింది, జంతువును వధించేటట్టుగా చేసింది, ఆ చర్మాన్ని తీసేటట్టుగా చేసింది, చొక్కాయలు చేయించేటట్టు చేసింది. ఆ రక్తము వారి మీద కప్పబడింది. దేవుని బిడ్డలారా, వారిని ఏదేనులోంచి బయటికి పంపడం జరిగింది. ఆకులు కాదు అని చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఇచ్చాడు. దయచేసి గమనించండి, ఈ చర్మపు చొక్కాయలు తొడుక్కున్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఏదేనులో నుంచి వారు బయటకు వెళుతున్నారు. చూడండి, దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని వాత్సల్యత ఏంటంటే చర్మపు చొక్కాయలు చేయించి ఇవ్వడం. దేవుని సత్యం ఏంటంటే వారిని ఏదేను నుంచి బయటికి పంపటం. ఇశ్రాయేలు ప్రజల మీద వారు పాపములు క్షమించబడడం కొరకు, వారి పాపమును తొలగించడం కొరకు ప్రజలందరి మీద కూడా దైవజనుడైన మోషే వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించాడు. ప్రజలందరి మీద కూడా ప్రోక్షించబడినటువంటి యొక్క రక్తాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ప్రజలందరి మీద కూడా ఏం పడింది? రక్తం. ఈ పిక్చర్లో ఒకసారి మీరు చూస్తే మోషే ఏం చేశాడంటే ఈ రక్తాన్ని ఏం చేశాడు? ప్రోక్షించాడు. ప్రోక్షించినటువంటి సమయంలో ఈ రక్తము ఎవరి మీద పడింది అని అంటే ఇశ్రాయేలు ప్రజల మీద పడింది. అలాగుననే దేవునికి స్తోత్రం. ఈ యొక్క జంతువు యొక్క రక్తంతో ఆ స్కిన్ లో రక్తం ఉంది. ఆ రక్తముతో ఎవరు కప్పబడ్డారంటే ఆదాము అవ్వ కప్పబడ్డారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేసరికి రక్తం వారి మీద చిలకరిస్తున్నాడు. నిర్గమకాండం 24:8 అప్పుడు మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతి లన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని వారితో చెప్పాడు. నిబంధన రక్తం ఇదే. ఈ నిబంధన రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద ప్రోక్షించడం జరిగింది. ఎందుకు ప్రోక్షించారు? ప్రాయశ్చిత్తం చేయడానికి. లేవియాకాండం 17:10-11 మరియు ఇశ్రాయేలుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినిన వానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఈ రక్తం ఎందుకు చిలకరించబడింది, ప్రోక్షించబడింది అని అంటే ప్రాయశ్చిత్తం కొరకు, మీరు చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడ్డం కొరకు. ఇదిగో ఈ రక్తములో ఏముందంటే ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉంది కాబట్టి నేనేం చేశాను? రక్తము దేహమునకు ప్రాణం. రక్తం ఏంటండి? దేహానికి ప్రాణం. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రక్తము ప్రాయశ్చిత్తము చేయను. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన మనతో నిబంధన చేయడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:19-21 వరకు చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ
రక్తము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలి యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజల మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. అయితే ఇదిగో ఈ జంతువుల యొక్క రక్తము కంటే విశేషమైనటువంటి గొప్ప రక్తం, అద్భుతమైన రక్తం యేసు రక్తం. అది యేసయ్య తన నిబంధన ద్వారా చిందించబడేటటువంటి రక్తంగా మనం చెప్పుకోవాలి. అయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది అని యిర్మీయా ద్వారా ప్రవచనం చెప్పించారు. ఎందుకంటే ఇదిగో ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ విధంగా ఈ యొక్క నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని వారి మీద చిలకరించడం జరుగుతుంది. అయితే నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అని ప్రవచనం చెప్పడం జరిగింది. యిర్మీయా 31:31లో దేవుడు జంతువులను ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రియమైనటువంటి వారులారా, వాటి యొక్క స్కిన్ వస్త్రములుగా ఆదాము అవ్వకు ఉపయోగపడింది. వారు ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్ల రక్తములో వారు కప్పబడిన వారు అయ్యారు. తన ప్రజలను కేవలము కొంతకాలం వారిని విమోచించటానికి, వారిని తప్పించటానికి టెంపరీగా ఈ యొక్క జంతువు యొక్క రక్తంతో కొంతకాలం కప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైతే ఈ రక్తము క్రింద ఉంటారో వారి దగ్గరికి ఏమి రాదంటే మరణం వారి దగ్గరికి రాదు. ఈ యొక్క రక్తము తీసుకుని ఆ దినాల్లో టెంపరీగా వాళ్ళు అంటే తాత్కాలికంగా వారు ఉపశమనం పొందడానికి ఒక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఎలా ఉంది? లేవియాకాండం 14:14లో అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలు మీదను, వాని కుడి కాలి బొటన వ్రేలు మీదను దానిని చమరవలెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే చూడండి, అప్లై ద బ్లడ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద ఇయర్, ఆన్ ద రైట్ థంబ్, రైట్ ఇయర్, రైట్ థంబ్, రైట్ టో. చూడండి, ఇక్కడ చెవికి యాజకుడు వచ్చి ఏమి రాస్తున్నాడు? ఇదిగో ఇక్కడ రక్తం రాస్తున్నాడు. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ చెవికి ఏం చేస్తున్నాడంటే రక్తాన్ని రాస్తున్నాడు. తర్వాత అది అయిపోయిన వెంటనే కుడి చేయి బొటన వ్రేలుకి రక్తం రాస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత కుడి కాలి బొటన వ్రేలుకి రక్తం రాస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, రైట్ ఇయర్, రైట్ థంబ్, రైట్ టో. అయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే షమా అనేటటువంటి హీబ్రూ మాటకు అర్థం ఏంటంటే హియర్, విను. హియర్ ఓ ఇజ్రాయెల్, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈరోజు దేవుని మందిరంలో కూర్చునేటువంటి వారు ప్రతి వారు జాగ్రత్తగా చెవికి ఏముండాలంటే, ఈ చెవి దేవుని బిడ్డలారా రక్తంతో ఇదేం చేయబడాలంటే ఇది కప్పబడినటువంటిది, ఇది కప్పబడింది అని అంటే ఇది వినగలిగిన చెవిగా మారిపోతుంది. ఆ తర్వాత రైట్ హ్యాండ్, రైట్ ఇయర్, రైట్ హ్యాండ్, రైట్ థంబ్. ఈ బొటన వ్రేలు ఇది ఏంటంటే వాట్ ఎవర్ యు హియర్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. నువ్వేదైతే వింటున్నావో దాన్ని ప్రాక్టీస్లో పెట్టు. ఆ తరువాత నివాచనంలో పెట్టు. ఆ తరువాత ఇదిగో కుడికాలి బొటన వేలు. ఫస్ట్ మనం నడిచేటప్పుడు ఏది ముందుకు వస్తే చెప్పండి? కుడికాల ఎడంకాల. ఏదైనా పని చేయడానికి మనం ఉపక్రమించిన ఫస్ట్ ముందుకు వచ్చేది ఏది? కుడి చేయి. అలాగే ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వినడానికి ఫస్ట్ ఫోన్ ఎటువైపు వెళ్తుందంటే చెప్పండి అని అన్నారు. ఎవరు రైట్ సైడ్ పెడతారు. అందుకనే ప్రాబ్లమ్స్. అయితే దేవుని బిడ్డలారా ఫోన్తో ప్రాబ్లం, ఏసై స్వరం ఇట్టి ప్రాబ్లం లేదు. దేవుని బిడ్డలారా అంటే ఇది దేనికి సూచనగా ఉందంటే హలాక. దేవుని బిడ్డలారా వాక్,
We need to hear and we need to put everything into practice and we need to walk accordingly. మనం అందరం కూడా ఏం చేయాలంటే వినాలి, మనం వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారం జీవించాలి. అందుకనే దేవుడు తన నిబంధనను మనతో చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేమ గల దేవుడు ఈ విధంగా హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇక్కడ ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏమన్నారంటే, యోహాను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. Behold the Lamb of God who takes away the sin of the world. ఈ లోక పాపాన్ని మోసుకుని తీసివేసే గొర్రె పిల్ల ఇక్కడ మనకు కనబడుతుంది. మనం తీసుకొచ్చే గొర్రె పిల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనమే ఇస్తుంది, పర్మనెంట్ రెమెడీ అనేది మనకి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఒక గొర్రె పిల్ల, అది దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎలాంటిది అంటే, ఈ గొర్రె పిల్ల ఏ విధంగా వచ్చింది? ఈ గొర్రె పిల్ల కన్య మరియ గర్భము ద్వారా ఈ భూలోకములో జన్మించినటువంటి గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల యేసు ప్రభువారు. ఈ గొర్రె పిల్ల మానవ ప్రమేయంతో పుట్టినటువంటి వాడు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి వాడు. ఆయన రక్తములో ఏముందంటే శక్తి ఉంది, ఆయన రక్తములో ఏముందంటే ప్రభావం ఉంది. ఆయన రక్తం ఏం చేయగలదంటే పాపులను పరిశుద్ధులుగా చేయగలదు. ఆ ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు తన యొక్క ప్రేమను, తన యొక్క దయను మనకు చూపించి ఆయన ఏం చేశాడంటే తన యొక్క గొర్రె పిల్లను ఈ లోకానికి పంపించాడు. అయితే నిబంధనలో మనకు కనబడేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రేమ. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ వాక్యం గొప్పది. మీరు మా కొరకు చేసిన నిబంధన గొప్పది. నిబంధనలో మీరు చూపించిన ప్రేమ, మీరిచ్చిన జీవం, మాకు దయచేసిన క్షమాపణ వెలకట్టలేనివి నాయన. మేము మా హృదయాన్ని, మా జీవితాన్ని, మా సమస్తాన్ని సంపూర్ణంగా నీ చేతులు పెడుతున్నాం. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి. నీ అద్భుతమైన కృప మాకు చూపించండి. మీ సహాయ సన్నిధిని మాకు దయచేసి మీ కొరకే సాక్షులుగా ఈ లోకంలో నిలబడటానికి సహాయం చేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో యాకోబు
ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే